దీక్షలు నేటితో 60 రోజు పూర్తయింది. ఈ సందర్భంగా మా సిపిఐ రాష్ట్రానికి నిర్ణయం మేరకు ఇక్కడ జలదీక్ష చేపట్టాము. ఇందులో పార్టీలకు అతీతంగా 50 గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చి జలదీక్షలో పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కనువిప్పు కలిగి ఏదైతే బలసల వంతెన నిర్మాణం జరగాలో అది జరిపించి తీరితే మంచిది. లేదంటే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునైనా ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాము. రానున్న తరంలో అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసి ప్రభుత్వాన్ని మెడవంచి అయినా సరే సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అధికారులని నిర్బంధించైనా ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్బంధించడానికి కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మేము తెలియజేస్తున్నాం. నేను అప్పట్లో మినిస్టర్ గుండా నేను హెచ్ఎల్ మండలికి పరిమితం అయిపోయాను. ఇప్పుడు సొంత నియోజకవర్గంకి వచ్చాను. నా మొదటి ప్రాధాన్యత ఇదే అని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఆవిడ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా ఆ ఫైల్ని కనీసం టచ్ చేయలేదు, అలాగే విడిచిపెట్టేశారు. అలా కాలయాపన చేస్తూ ఎమ్మెల్సీ ఆవిడ పదవి కూడా అయిపోయి వచ్చింది. రవికుమార్ గారు ఏమంటారంటే, నేను మా ఏరియా డెవలప్మెంట్ నేను చేసుకుంటాను, మీ నియోజకవర్గంలో మీరు చేసుకొని ఒకసారి మా ఎమ్మెల్యే గారు ఆయనతో ప్రస్తావించారు. ఒకసారి ఎదురైతే ప్రస్తావించేటప్పుడు మా ఏరియా నేను మా నియోజకవర్గం డెవలప్ చేసుకుంటే మీ నియోజకవర్గంలో మీరు నిర్మించుకోండి అన్నట్టుగా ఒక సూచన ప్రాయంగా అనేసారు. కానీ ఇక్కడ నిర్మిద్దాం, మీ రెండు ప్రాంతాలకు ఉపయోగపడుతుందని ఆ మాట అయితే అతని నోటి నుంచి రాలేదు. ప్రభుత్వం స్పందించకపోతే దీన్ని ఇంకా ఈ ఉధృత కార్యరూపదానికి ఇంకా ఈ సాయుధ కమిటీ ఇంకా ఉధృతంగా మొత్తం అన్ని ఒక 2 మండలాలు సంతకవిటి ఆంధ్రప్రదేశ్ మండలం కాక ఇంకా పక్క మండలాన్ని కూడా కలుపుకొని చాలా ఉధృతంగా దీన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాం. జిల్లాలో సంతకోటి మండలం, వాల్తేరుని, ఆంధ్రప్రదేశ్ మండలం ఇసుకలపేటని కలిపే ఈ నాగావళి వంతెన పేరే బలసల రేవు. ఈ బలసల రేవు వంతెన సుమారుగా బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఇక్కడ వంతెన నిర్మిస్తామని చెప్తూనే కాలక్షేపం చేస్తున్నాయి తప్ప బ్రిటిష్ వాళ్ళు అలగిపోయారు. తదనంతరం మన స్వాతంత్రం వచ్చింది, మన భారతదేశానికి మన పాలకులు వచ్చారు. మన పాలకులు అనేక పర్యాయాలు హామీలు ఇస్తూనే పోతున్నారు తప్ప 1-2 పర్యాయాలు గ్రాంట్లు కూడా ఇచ్చి అన్ని రకాల టెస్టులు కూడా చేసి అనుకూలం అని చెప్పి గ్రాంట్లు ఇచ్చి కూడా నిర్మాణం చేపట్టలేదు. దౌర్భాగ్యం ఏంటంటే సుమారు 5 మండలాల్లో ఆంధ్రవర్ష మండలం విడిచిపెట్టి మిగతా 4 మండలాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి ప్రధానమైనటువంటి కేంద్రం, జిల్లా కేంద్రం శ్రీకాకుళం చేరడానికి సరైనటువంటి రహదారి లేదు. ఈ రహదారి లేనందువల్ల విద్య, వైద్య సౌకర్యాలు చాలా దూరం అవుతున్నారు ప్రజలు. ఈరోజు ఈ గ్రామాల్లో పోతే బూరడపేట, అలాగే ఈ పనసపేట వగైరా గ్రామాలకు పోవాలంటే 2 వీలర్ తప్ప 4 వీలర్ వెళ్ళే భాగ్యం కలగలేదు. ఈ పాలకులు ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పి అమరావతి మీదే పడుతున్న కవుళ్ళు ఈ ప్రజానీకం మీద పడదామని చెప్పేసి ఈ గ్రామ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మనోభావాలు దెబ్బతిని యువత అనేకమైనటువంటి ఉద్రేకానికి గురవుతున్నారు. ఏ రోజు ఏ గాత్సర్యం చేసుకుంటారో అని మేము ఆవేశంలో ఈ ప్రజల్ని ఆపుకొని వస్తున్నాం. లేకుంటే ప్రజలను కానీ, ప్రభుత్వాలను కానీ, ప్రజాప్రతినిధులు కానీ లేదా అధికారులను కానీ నిలదీసి ఏం చేస్తారన్నటువంటి కాన్సెప్ట్లో వీళ్ళంతా కూడా ప్రవర్తిస్తున్న తీరుని చూస్తే భయాందోళన ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించి తప్పనిసరిగా ఈ ఏదైతే ప్రజల కోరిక ఉందో ప్రజల మనోభావాల్ని తప్పనిసరిగా నిర్వహించాలి. ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలి. బ్రిడ్జి నిర్మించినందువల్ల ప్రభుత్వానికి ఒక్క బ్రిడ్జి ఖరీదే తప్ప అవతల ల్యాండ్ ఎక్విజిషన్ ఖరీదు ఉండదు. ఎందుకంటే యువతల అప్రోచ్ రోడ్డు ఉంది, అవతల ఇసుకలపేటను కలుపుతూ బలసల రేవును కలుపుతూ అప్రోచ్ రోడ్డు ఉంది. ఈ 2 రహదారులను కలుపుతూ ఒక బ్రిడ్జి వంతెనని కట్టినందువల్ల సుమారుగా 5 మండలాల ప్రజలు 58 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజానికానికి ఈ రహదారి సౌకర్యం కలుగుతుంది. రహదారి సౌకర్యం వల్ల అనేక రకాలైనటువంటి అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు చెప్పనక్కర్లే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి మన ప్రభుత్వ విప్పు ఆయన నియోజకవర్గానికి అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆయన నియోజకవర్గం కాదన్న కాన్సెప్ట్తో అక్కడ మన బెలమాం, దూసి ఏరియాలో బ్రిడ్జి కట్టాలని తలపెట్టారు. కట్టొచ్చు, ఏదైనా వంతెనలు అనుసంధానం చేసి అనేక వంతెనలు కట్టి ప్రజలకి సౌకర్యాలు కల్పించాలి. కానీ ప్రభుత్వం కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ అప్పటి నుంచి వచ్చినటువంటి ఈ బలసల రేవు ప్రతిపాదన అన్నది దీన్ని తృణీకరించి మరొక దగ్గర కట్టడం అనే దౌర్భాగ్యం అని ఈ ప్రజలందరూ కూడా ఈరోజు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నారు. అంటే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా జూనియర్ కళాశాలకు పోవాలంటే తొగరాం ఒకటే ఇక్కడ గాచర్యం. ఈ తొగరాం కళాశాలలో చదవాలంటే ఈ వర్షాకాలంలో నావలపై ప్రయాణం చేసి సుమారు 4-5 కిలోమీటర్లు
వెళ్ళడానికి ముందు 2 గంటలు ముందు బయలుదేరాల్సి వస్తుంది. 4-5 కిలోమీటర్లు సైకిల్తో వెళ్ళడానికి 15 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఆ వంతెన లేని కారణంగా ఈ నావలపై ప్రయాణం చేయాలని, ఆ నావ అవతలుంటుందో యువతలుంటుందో తెలియక ఆ నావ కోసం ఎదురు చూసి సుమారు ఇటు నుంచి 2 గంటలు అటు నుంచి 2 గంటలు నావ కోసం వెయిట్ చేసి వాళ్ళ సమయాన్ని వృధా చేయాల్సినటువంటి ఆవశ్యకత విద్యార్థులకు ఉంది. అలాగే ఒకవేళ ఈ వైద్య సౌకర్యం కోసం ఎవరికైనా అత్యవసర వైద్యం కావాలంటే కావల మీదుగా అలా పొందూరు మీద వెళ్ళి వచ్చి మాకు ఈ 108 కానీ 104 కానీ వచ్చి తీసుకెళ్లాల్సినటువంటి సమయం, ఆ సమయంలో ఎన్నో ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. అలా ఇది కాకుండా పూర్వం నుంచి కూడా ఇక్కడ ఈ వంతెన లేకపోవడం వల్ల పడవ సౌకర్యంతో అనేక ప్రయాణాలు చేసే కాలంలో ఆ పడవలు ఎన్నో పర్యాయాలు బోల్తా కొట్టి ప్రజలు 1960 ఆ ప్రాంతంలో ఒక 2 చనిపోవడం కూడా జరిగింది. అది కాక చాలా పర్యాయాలు అధిక నీరు వచ్చే సమయంలో పడవతో గెంటుకుంటూ పోయి దూసి, అలాగే శ్రీకాకుళం వరకు ఒక పర్యాయం ఇక్కడ పడవ శ్రీకాకుళం వరకు వచ్చి అక్కడ ఒడ్డును చేరడం జరిగింది. అలాంటి సమయంలో ఆ పడవలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అరచేతులు ప్రాణాలు పెట్టుకొని బిక్కుమంటూ గడిపి బ్రతకతామా సస్తామా అన్నటువంటి పరిస్థితుల్లో ప్రాణాలు నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. దాన్ని రూపుమాపాలంటే వంతెన తప్పనిసరిగా నిర్మించాలి. వంతెన నిర్మించి ప్రజలకు సౌకర్యం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రధానమంత్రి మండలి తరఫున ఉపాధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని.